హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ శుభ శుక్రవారం అండి. ఈ శుక్రవారం రోజైతే పూజ ఇలా చేశానండి. నేను రోజాలు అయిపోయింటే నిన్నే ఫ్రెష్ రోజాలు తెచ్చారండి. అందులో ఎల్లో రోజా ఉంది, అది పెట్టానండి వెంకటేశ్వర స్వామికి. చాలా అందంగా ఉందండి, చూస్తుంటే చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుందండి దీపారాధన చేసుకుంటే. అయితే ఉదయాన్నే నేను పూజ అయిపోయిన తర్వాత గార్డెన్ రోజు ఇలాగే అయిపోతుందండి, లైవ్ అయిపోగానే చీకటి పడిపోతుంది. అందుకని క్లీన్ చేద్దామనేసి వచ్చానండి. ఇదిగోండి, గడ్డి అయితే బాగా పెరిగిపోయిందండి. మొక్కలంతా కూడా పిచ్చి పిచ్చి మొక్కలంతా వచ్చేసాయి. ఫుల్ వర్క్ అండి గార్డెన్లో. చేసినంత వర్క్ ఉందండి ఈ గార్డెన్లో మాత్రము. తీగలంతా అలా పడిపోయి ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ తీసి సర్దుదాము అనేసి అంతా క్లీన్ చేస్తున్నానండి. గార్డెన్ ఎప్పటికప్పుడు పిల్లల్లాగా చూసుకుంటూ ఉండాలండి. ఈ మధ్య అయితే హెల్త్ బాగోలేక వర్షం పడడము, ఎండ ఎక్కువగా ఉండడము అలా చేయలేదు. ఇంక వరుసగా 3 రోజులు ఇలా వర్క్ చేస్తూ ఉంటే నీట్గా తయారవుతుందండి మన గార్డెన్ను. ఇంక ఉదయాన్నే చేద్దాము టిఫిన్కి ముందుగా అనుకుంటున్నాను. ఈ 2-3 రోజులు అలా కొంచెం శ్రమ పడ్డామంటే గార్డెన్ నీట్గా వస్తుందండి. చూడండి, తీగ మొక్కలు, కాశీరత్నాల మొక్కలు ఎక్కడ పడితే అక్కడ గింజలు పడి మొలిచేసాయండి. తీగలంతా అలా పాకిపోతున్నాయి, కిందనే పాకేస్తున్నాయండి. అందుకని అవి తీసి శుద్ధంగా కడదామని ఆలోచిస్తున్నాను. దారాలు పెట్టి కర్రలు సన్న సన్న రీపర్లు పెట్టి కట్టానండి. అయితే ఇప్పుడైతే చూడడానికి కొంచెం ఒక మాదిరిగా బాగుందండి. నీళ్ళు కూడా పట్టాలి. మా వారేమంటే, వచ్చారా పైకి, నీళ్ళు వద్దు వర్షం పడుతోంది కదా అన్నారు. వర్షం ఎక్కడ 2-3 రోజుల నుంచి వర్షం పడలేదండి. కొన్ని తొట్టిల్లో అయితే మెత్తగా వచ్చేస్తుంది గ్రాస్. చూడండి ఎంత గుబురుగా పెరిగిపోయిందో. ఈ మధ్య అంతా వర్షానికి కొంచెం అటు ఇటు తీయలేదు, క్లీన్ చేయలేదు కదా, బాగా పెరిగిపోయింది. ఈ తొట్టిలో త్వరగా వచ్చేస్తుందండి గడ్డి. ఆకుకూర గింజలు వేస్తే కూడా మొలవట్లేదు దీంట్లో. ఇదిగోండి, చినుకులు సన్న తుపర్లాగా పడుతూనే ఉంది. ఇప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉంటే కూడా చూస్తున్నా, నేను పడుతున్నానా లేదా అనేసి చూస్తున్నా. ఒక్కొక్కసారి సైడ్ వంగిపోతుందండి ట్రైపోర్డ్, వేరేది మార్చుకోవాలి. మానిటైజ్ అయ్యేదాకా దీన్నే లాగుదాము, దీన్ని అటు చేసి ఇటు చేసి అనుకుంటున్నాను. ఇంకెవరైనా ఉంటే వీడియో తీసేవాళ్ళు బాగా నీట్గా వస్తుందండి వీడియో కూడా. కానీ ఎవరూ లేరు మా వారికి. నాకంటే ఎక్కువ అటు ఇటు కదిలిచ్చేస్తుంటారు. నాకు షివరింగ్ వల్ల లెఫ్ట్ హ్యాండ్ బాగా షివరింగ్ అండి. నాకు అటు ఇటు కదిలిపోతుందని రైట్ హ్యాండ్తోనే తీస్తాను. వాళ్ళగా తీయమంటే ఆపోజిట్గా నిలువుగా తీస్తారు, అడ్డానికి తీస్తారు, ఎటు పడితే అటు తీస్తారు. చామంతి మొక్క ఇరిగిపోయిందండి, అది చూపిస్తున్నా. గడ్డితో పాటు లాగేనా అది ఇరిగిపోయి వచ్చేసింది చేతికి. చాలా బాధ వేసింది. వేరే తోటిలో రిపోర్ట్ చేయాలండి. అది అలా గుచ్చితే చిన్న మొక్క అయినా వచ్చేస్తాయండి. మన దగ్గర అయితే 2-3 రకాల చామంతులు ఉన్నాయి. ఏవి మర్చిపోయానండి. పువ్వులు పూసిన తర్వాత కానీ వాటి మొక్కలు ఏ మొక్క అని తెలియదు. మరి చిట్టి చామంతులు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి. అన్ని తొట్టిల్లో అవే ఉన్నాయి. సంత నుంచి తెచ్చిన 2-3 రకాల చామంతులు అయితే అన్నీ కలిపి గుచ్చానండి. ఈ తొట్టిలంతా మార్చి సర్దేశాం కదా, ఎక్కడెక్కడ మిస్ అయ్యాయి ఏమి నాకు అర్థం కావట్లేదు. పువ్వులు వచ్చేదాకా తెలియదు. కొన్ని మొక్కలు చనిపోయి కూడా ఉంటాయండి. 2-3 రకాలు ఉన్నాయన్నాను కదా, వాటిల్లో 1-2 రకాలు పోయినాయని అనుకుంటున్నాను. ఈ చిట్టి చామంతులు అయితే ఆరోగ్యంగా ఉన్నాయండి బాగా. ఈసారి ఎంత క్లీన్ చేసి చూపిస్తాను మీకు, నేను వీడియో పెడతాను అంతా ఎలా తయారైంది మన గార్డెన్ అని. చూడండి, ఎంత శుభ్రం చేసినా సరే ఇంకా తక్కువే అనిపిస్తోంది. తీగలు అయితే చూడండి, ఈ కాశీరత్నాలు అండి 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. ఇదైతే సన్న గడ్డిలాగా ఉంటుంది, ఇంకోటి పెద్ద ఆకులతో వచ్చి ఎర్ర పూలే పూస్తుంది. సేమ్ ఇదే పూలు 2, ఒకటి పింకు ఒకటి రెడ్ అండి. రెడ్ వీడియోలో చూడడానికైతే 2 ఒకేలాగా అనిపిస్తాయి, కానీ ఒకటేమో ప్యూర్ రెడ్ అండి, ఒకటేమో డార్క్ పింక్. కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి వీడియోలో కూడా. ఇదిగోండి, ఇలా అన్ని తొట్టిల్లో గ్రాస్ గడ్డి వచ్చేసిందండి బాగా. ఇవంతా మనం క్లీన్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి గార్డెనింగ్ వర్క్ అయితే మాత్రం. ఓపిక ఉండాలి, కానీ చేస్తూ ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. నెగటివ్ థాట్స్ వైపు వెళ్ళదండి బుద్ధి. చాలా బాగుంటుందండి గార్డెన్ వర్క్ చేస్తూ ఉంటే. కాకపోతే నడు నొప్పి వచ్చేస్తుంది ఎక్కువగా వంగి లేసానంటే. బరువులు అయితే ఎత్తనండి, ఏ బరువులు ఎత్తను. అలాగే కూర్చొని ఆ స్టూల్ వేసుకొని కూర్చొని మెల్లమెల్లగా గ్రాస్ తీస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇటుపక్క తోటకూర సిరికూర వేస్తే తోటకూర ఇలా సిరికూర గింజల్లో అదేమో పడున్నట్టుంది.
ఒక మొక్క వచ్చిందండి, బలంగా వచ్చింది తోటకూర. అదంతా పప్పులో వేద్దామని అదంతా విడిపించాను. అదిగోండి ట్యాంక్ పక్కన ఉంది కదా, గ్రీన్ బ్యాగ్లో అదండి. ఇదైతే చామదుంపల మొక్కలండి. అన్ని రకాల మొక్కలు చెప్తూ ఒక వీడియో చేస్తానండి. మన లైవ్లో కూడా అడుగుతున్నారు కదా, చెప్పండి అమ్మా ఏమేమి మొక్కలు ఉన్నాయి చెప్తూ లైవ్ చేయండి అన్నారు కదా చాలాసార్లు. అలా ట్రై చేస్తాను. మీ కామెంట్స్ చదవడంతోనే నాకు లైవ్ అంతా అయిపోతుంది. ఇంక నేను మొక్కలు ఎక్కడ చెప్పను, అందుకనేసి ఆలోచిస్తూ ఉన్నాను. కామెంట్ చదవకుండా అంటే అందరూ ఫీల్ అవుతున్నారు కదా, నా కామెంట్ చదవట్లేదని. కామెంట్స్ చదువుతుంటే ఇంకా ఇవైతే మనం మొక్కల పేర్లు అయితే చెప్పుకోలేం కాబట్టి అన్నీ చూపిస్తానండి, మీరే కనుక్కోండి. మధ్యలో అయితే కొన్ని చెప్తాను పేర్లు. ఇదిగోండి ఒక్కొక్క తొట్టిలో అలా తీస్తూ ఉన్నానండి. గ్రాస్ బాగా పెరిగిపోయిందండి. చూస్తుంటే ఇంకా 2 రోజులు కాదు 3 రోజులైనా పని పెరిగేట్టుగానే ఉందండి. ఇదిగోండి అంతా కొన్ని తొట్టిల్లో తీసేసాను. ఇంక రేపు కొంచెం చేద్దాం, ఒకే రోజు చేయలేనండి, హెల్త్ ఇష్యూ ఉంది కదా. కాబట్టి ఆ చెత్త అంతా క్లీన్ చేస్తున్నానండి. ఆ మూల ఆకులంతా రాలిపడి వర్షానికి కుళ్ళిపోయి అలాగే ఎండిపోయి అంటుకుపోయి ఉన్నాయండి ఫ్లోర్కి అంతా కూడా. అదంతా క్లీన్ చేయాలి. మళ్ళీ వర్షం పడిందంటే అదంతా వెళ్ళి వాటర్ వెళ్ళే పైప్ లైన్లో ఇరుక్కుపోతుంది. అందుకే అరుస్తున్నారు మా వారు కూడా, ఎత్తి బయటపడేస్తాను మొక్కలన్నీ అవసరం లేదు ఇంట్లో అంటున్నారు. ఎదురుగా కనిపిస్తుంది కదా ట్యాంకు, దాని కింద ఉండేటివన్నీ మొక్కలు పెట్టిన డబ్బాలేనండి, బకెట్లు డబ్బాలన్నీ ఉన్నాయి. కాకపోతే అన్నీ చనిపోయినవి అన్నీ తీసి అందులో ఖాళీ డబ్బాలని మట్టి ఉంది వాటిల్లో, అవన్నీ అక్కడ పెట్టేశానండి. ఇంక చెట్లు తెచ్చుకోవాలన్నా భయం వేస్తుంది మా వారి దగ్గర. ఈ తులసి మొక్కలు అవంతా ప్రూనింగ్ చేశానండి. ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటే ఎవరైనా వచ్చినా సరే మన గార్డెన్ చాలా అందంగా, చిన్నదైనా కానీ మొక్కలు నీట్గా పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. చూడండి ఎలా అల్లుకుపోయినాయో తీగలు. ఇవన్నీ సరి చేస్తున్నాను, ఏ తీగలు ఎలా పెట్టాలి ఏంటి అని మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానండి. ఇదైతే రీపర్లు, సన్న రీపర్లు అంటే సన్న చెక్కల్లాగా పొడవుగా ఉంటాయి, అవి తెచ్చి పెట్టి ఇవన్నీ దారాలతో కట్టానండి. ప్లాన్ ఆలోచిస్తున్నా ఈ వీడియో చేస్తే ఎలా కడదాము. కొన్ని పొడవుగా వచ్చేస్తున్నాయి, అల్లుకుపోయినాయి చిక్కుకుపోయినట్టుగా. అవన్నీ విడిపించి ఒకటిగా కడదామని చూస్తున్నానండి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఈరోజు నా గార్డెన్ వర్క్ ఇదండి.